అల్లు అర్జున్ వివాదంలో తన తప్పు లేదు అనడం కరెక్ట్ కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇలాంటి వివాదాలకు కారణమైన బెనిఫిట్ షో విధానమే సరైనది కాదని, దాన్ని ప్రజా శ్రేయస్సు కోసం వినియోగించాలని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అంటున్నారు. ఈ ఇష్యూపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ విశాఖ నుంచి అందిస్తారు. పుష్ప 2 సంఘటన తర్వాత కూడా ఈ బెనిఫిట్ షో మీద అయితే చర్చ నడుస్తుంది. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి, బెనిఫిట్ షో సంబంధించి ఏం చెప్తారు? అనేది మీరు ఇచ్చిన పదంలో అడిగిన మాటలో ఉంది. బెనిఫిట్ ఎవరు బెనిఫిట్? పేదల కోసం బెనిఫిట్ అయితే వెయ్యండి, సమాజం కోసం బెనిఫిట్ అయితే వెయ్యండి, లేదా కరువు ప్రాంతమో తుఫాను ప్రాంతానికో లేకపోతే దివ్యాంగులకో లేదా మిషనీ కార్మికులకో అయితే వెయ్యండి. ఈ లాభాల కోసం అదనంగా బెనిఫిట్స్ తీసుకొని ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటే ఎలా? సినీ పరిశ్రమ ప్రోత్సహించాలి, కొన్ని లక్షల మందికి ఉపాధి ఇస్తారు, మేము కాదంటం లేదు. కానీ అదనపు డబ్బులకి టికెట్లు నిర్ణయించుకొని పెద్ద వాళ్ళకి 100 కోట్లు 500 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు లెక్కలు చెప్పడం సమాజానికి ఉపయోగపడదు. సమాజానికి మీరు కూడా ఆదర్శంగా తీసుకోండి. ఎన్టీ రామారావు గారిని, అక్కిన నాగేశ్వరరావు గారిని, జమునా గారు తన సర్వం కూడా వాపనలన్నీ కూడా యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం కోసం దానం చేసిన వ్యక్తి జమునా గారు. అలా ఆదర్శంగా తీసుకొని మాట్లాడడం తప్ప బెనిఫిట్స్ అని చెప్పి ప్రజలను మోసగించి కొన్ని వేల కోట్లు సంపాదించడం అది మంచి పద్ధతి కాదు. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, భవిష్యత్తులో ఏ బెనిఫిట్స్ చేసినా సరే ఆ అదనపు డబ్బులు సో ఏదైతే వస్తున్నాయో డబ్బులు సమాజానికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రధానంగా మీరు ఇలా అంటున్నారు, కానీ నిర్మాతలు ఈ రోజు ఆ ప్రేక్షకుడు థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు. ఏదన్నా 3 రోజులు 4 రోజులు ఇలాంటి తరుణంలో మాకు డబ్బులు ఎలా వస్తాయని డబ్బులు పెట్టినప్పుడు అనేది నిర్మాతలు చెప్తున్నారు. దానికి తగ్గ బడ్జెట్ సినిమాలు తీయండి. మేము ఎవరొద్దన్నారు, ఎందుకు మీరు డబ్బులు పెంచుతున్నారు? సినిమాలో కొంతమందికి కొన్ని వేల కోట్లు విదేశాలు తిప్పి మరి ఎందుకు షూటింగ్ చేస్తున్నారు? అంటే పేద గుంజుకోవడానికా? చెప్పండి నాకు. ఎన్టీ రామారావు చేశారు పని, అక్కడ నాగేశ్వరరావు చేశారా? ఆ రోజుల్లో డివి రామారావు గారు చేశారా? పెద్ద నిర్మాతలు వచ్చి వివి రామప్రసాద్ చేశారా? అంచేత మీరు ప్రజలు గుంజే పరిస్థితి ఇది మంచి పద్ధతి కాదు. సో మనతో పాటు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు, నాటికి సంబంధించి. సార్, ఈ బెనిఫిట్ షో మీద చర్చ నడుస్తుంది. అంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్కలా చెప్తుంది. అంటే మీరు పర్సనల్ గా కూడా మీకు అన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఈ రోజు పూర్తిగా ఇది సీఎం వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా కూడా చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు సార్ ఈ ఎపిసోడ్ సంబంధించి? అది ఇన్సిడెంట్ అండి, ఇన్సిడెంట్ బట్టి చూడాలి తప్ప అది సీఎం వర్సెస్ అల్లు అర్జున్ కింద చూడకూడదు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడినవన్నీ కూడా నేను చూశాను. అది మాట్లాడినంత వారికి వచ్చిన పూర్తి సమాచారం కరెక్ట్ కనుక అయి ఉండింటే వాట్ ఎవర్ రేవంత్ రెడ్డి గారు లేదా ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కరెక్ట్, దాంట్లో తప్పేముందండి. అది దాన్ని ఎవరు ఆక్షేపించారు? బీజేపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారిని అంటే ఆయన నిర్ణయాన్ని అంటే సపోర్ట్ చేయడం మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది? నేను ముందు మనిషి, ఓకే, ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. నేను ముందు ఒక వ్యక్తి, తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి. బీజేపీ టికెట్ మీద చేసినప్పటికీ కూడా దీంట్లో రాజకీయం చేయవలసిన అవసరం లేదు. అట్లాగే ఒకళ్ళ ఒపీనియన్ ఒకళ్ళకి ఉండొచ్చు, అందరి ఒపీనియన్ ఒకలాగే ఉండాలని ఏం లేదు. ఇది నాకు తెలిసిన వ్యక్తిగతంగా నాకున్న ఒపీనియన్ నేను చెప్తున్నాను. సో వాట్ ఎవర్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న యాక్షన్ దట్ ఈస్ ఓకే, దట్స్ ఫైన్. లా అందరికీ ఒకలాగే ఉండాలి. ఒకళ్ళకి పెద్దోళ్ళకేమో లా ఉండకూడదు, ఇంకొకరికి ఇన్ఫ్లుయెన్స్ లేని వాడికేమో లా పెట్టి లోపలేసేస్తారు. అది కరెక్ట్ కాదు కదా, అందరికీ ఒకలాగా ఉండాలి లా. సార్, ఏం చెప్తారు ఈ బెనిఫిట్స్ సంబంధించి? అంటే ఒక్కొక్క అంటే 100 రూపాయల టికెట్ కూడా 3000 రూపాయలు అమ్మడం, అంటే నిలువుగా దోచుకోవడం. ఇది ప్రభుత్వాలు, అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీ ప్రభుత్వాలే పర్మిషన్స్ ఇస్తున్నాయి కదా. మళ్ళీ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దీన్ని నిందించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక వాదన వస్తుంది. ఇప్పుడు బెనిఫిట్ షో చేసడం వల్లనే ఏమవుతుందంటే అది ఫస్ట్ డే మనం వెళ్ళి చూస్తేనే కానీ మన వాల్యూ పెరుగుతున్నట్టు కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ డే చూసేస్తే నేను చూస్తానని చెప్పుకునే దానికి. అట్లాగే డబ్బులు విపరీతంగా ఎక్కువ డబ్బులు, 100 రూపాయల టికెట్ 900 రూపాయల టికెట్ ఏంటండి? దేని గురించి అంటే ఎవడు యాంగ్జైటీని డబ్బు రూపంలో మార్చుకుని తీసుకుంటున్నారు. డబ్బు ఎవరికి వెళ్తుంది? అది వెళ్ళేది ప్రొడ్యూసర్స్ కి వెళ్తుంది. దేనికి? అది బెనిఫిట్ షో అనేది. మీరు విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి, దానికి బెనిఫిట్ షో పెట్టండి, ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే సైక్లోన్ వచ్చింది, ఆ డబ్బు దానికి పెట్టండి. లేకపోతే ఒక వృద్ధాప్య పెన్షన్స్ ఇవ్వాలి, ఆ డబ్బు దానికి ఇవ్వండి. లేకపోతే అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి విశాఖపట్నం లేకపోతే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో, దానికి అన్నా క్యాంటీన్స్ కి పేదవాళ్ళకి లేకపోతే ఎక్కువ డబ్బు పెట్టుకోలేని వాళ్ళకి 5 రూపాయలకి భోజనం పెట్టే కార్యక్రమం ఉంది, దానికి ఇవ్వండి. అంతేగాని మీ జేబుల నుంచి కూడా నింపుకోవడానికి ఇది బెనిఫిట్ షో కరెక్ట్ కాదు. సార్, ప్రధానంగా అల్లు అర్జున్ ఏదైతే ఒక సీఎం పేరు మర్చిపోయారు, అందుకే కక్ష కట్టారంటూ కూడా
బీఆర్ఎస్ కానివ్వండి అక్కడ కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మీరేమనిపిస్తుంది సార్ ఈ ఎపిసోడ్ కి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఏమండి, నేను కూడా అల్లు అర్జున్ గారిది అది ఒక స్టేజ్ మీద జరిగిన ప్రోగ్రామ్ నేను జస్ట్ చూశాను. ఇప్పుడు నన్ను మీరు సడన్ గా అడిగారు ఎవరు వైఎస్ఆర్సీపీ నేత ఎవరని. నేను జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలా? అంతేగాని చెప్పకుండా ఎవరండి ఏం పేరండి అని చెప్పి అడగటం ఎంతవరకు కరెక్ట్? అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే దానికి దీనికి ముడి పెట్టద్దు. బట్ అది అది అవతల వాళ్ళని కించపరిచే పరిస్థితి ఉండకూడదు. నోబడి విల్ తప్పదు, ఎవరు కూడా చేయకూడదు. సో డెఫినెట్ గా సినిమా యాక్టర్స్, హీరోస్, హీరోయిన్స్, రాజకీయ నాయకులకి గౌరవం ఇవ్వాలి, రాజకీయ పోలీస్ వారికి గౌరవం. రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం ఉందో అది కానీ నిజమైతే 100% ఆయన్ని నేను సపోర్ట్ చేస్తాను. అదేవిధంగా అల్లు అర్జున్ ఒక పేరు మర్చిపోవడం, సీఎం స్థాయి వ్యక్తి పేరు మర్చిపోవడం అనేది పూర్తిగా ఆయన అవమానపరచడం అంటూ కూడా ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే మన మహా న్యూస్ కి అయితే తెలియజేశారు. సో ఇది ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ పూర్తిగా కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా పూర్తిగా ఆసక్తి రేకెట్టిస్తున్న పరిణామం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ తో ఉదయ్, మహా న్యూస్, విశాఖ నుంచి. పుష్ప 2